హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇండియాలో మెడికల్ అంటేనే ప్రతి ఒక్కరికి భయము. మెడికల్ పాస్ అవ్వడం అనేది చాలా కష్టం అయిపోయింది ఇండియాలో. మెడికల్ పాస్ అయిన వాళ్ళు ఐఏఎస్ ఎగ్జామ్ రాసి పాస్ అయినంత సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. హైదరాబాద్కు మీరు మెడికల్కి వెళ్ళారంటే గన మెడికల్ పాస్ అవ్వడం అనేది చాలా కష్టం. అక్కడ మీరు మెడికల్ పాస్ అయినారంటే నిజంగా మీరు చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళని చెప్పాలి. ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఏదో ఒక సామెత చెప్పేసి మీకు ఎన్నుపూస బెండ్ అయిపోయింది, మీకు ఒక ఎంక పుడుగు ఉన్నది, ఒక బరెంక కురస ఉన్నది, లేదంటే మీకు ఊపిరితిత్తుల్లో నెమ్మున్నది, లేదా మచ్చలున్నాయి, లేదంటే ఏదో ఒక సామెత ఏదో ఒకటి చెప్పేసి మెడికల్ అనేది అన్‌ఫిట్ చేసేస్తున్నారు. అన్‌ఫిట్ చేయడమే కాకుండా కొందరికైతే అన్‌ఫిట్ అని ఆన్‌లైన్ ఎక్కిచ్చేస్తున్నారు. ఒకసారి ఆన్‌లైన్ ఎక్కిపోయిందంటే అది ఆన్‌లైన్‌లో నుంచి క్యాన్సెల్ అవ్వదు. 6 నెలల వరకు క్యాన్సెల్ అవ్వదు. కొందరికి సంవత్సరం అయినా కూడా క్యాన్సెల్ అవ్వలేదు. నేను చాలామంది చెక్ చేశాను. చాలామంది నాకు పంపిస్తున్నారు. అన్నా నేను ఇట్లా హైదరాబాద్‌కి మెడికల్‌కి వెళ్ళానన్నా, నేను వెళ్ళిన మెడికల్ అన్‌ఫిట్ చేసి ఆన్‌లైన్ ఎక్కిచ్చేశారన్నా. వాళ్ళేమో 2 నెలల్లో క్యాన్సెల్ అయితుందని చెప్తున్నారు. ఇప్పటికి నేను మెడికల్‌కి వెళ్ళి 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు కూడా క్యాన్సెల్ అవ్వలేదని చాలామంది అయితే నాకు కామెంట్లు చేస్తున్నారు. నా వాట్సాప్ నెంబర్ ఉన్న వాళ్ళు కూడా మెసేజ్‌లు కూడా చేస్తున్నారు. నేను చాలామంది కూడా చెక్ చేశా, పాస్‌పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసి ఆన్‌లైన్‌లో అలానే అన్‌ఫిట్ అని ఉన్నాయి. ఒకసారి ఆన్‌లైన్‌లో అన్‌ఫిట్ అని ఎక్కిపోతే మీరు వీసాకి ఎంతో డబ్బులు పెట్టి వీసా తెప్పించుకొని ఉంటారు. మీరు వీసాకి పెట్టిన డబ్బులన్నీ కూడా వృధా అయిపోతాయి. ఒక్క రూపాయి కూడా మీకు రిటర్న్ రాదు. మీరు మెడికల్‌కి పెట్టుకునే డబ్బులన్నీ కూడా వృధా అయిపోతాయి. మీరు వెళ్ళాల్సిన కంట్రీకి కూడా వెళ్ళకుండా మీరు ఆగిపోవాల్సి కూడా ఉంటుంది. అందువల్ల మెడికల్‌కి వెళ్ళే ముందే ఎక్కడికెళ్తే మెడికల్ ఈజీగా పాస్ అవ్వచ్చు అనేది ఆలోచించుకొని అక్కడికి మెడికల్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. నేనే మీకు కావాలంటే మెడికల్ గానీ, ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా మనం కూడా చేయిస్తాం. ఒకవేళ నా ద్వారా మీరు చేసుకోకపోయినా ఏ ఏజెంట్ ద్వారా అయితే మెడికల్‌కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఏజెంట్‌కి చెప్పి ఎక్కడికెళ్తే మెడికల్ ఈజీగా పాస్ అవుతామో, బెంగుళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, కేరళ కావచ్చు, ఎక్కడికెళ్తే మెడికల్ ఈజీగా పాస్ అవుతారో అక్కడికి వెళ్ళడానికే ట్రై చేయండి. ఇంకా తర్వాత ఇండియాలో మెడికల్ టెస్టులు ఎలా ఉంటాయి, కువైట్‌లో మెడికల్ టెస్టులు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇండియాలో మెడికల్‌కెళ్ళే ముందు మెడికల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి 1200, 1500 అయితే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ చేసుకున్న తర్వాత ఏ మెడికల్ సెంటర్ వస్తుందో మనకైతే తెలీదు. మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి మీరు హైదరాబాద్‌కి మెడికల్‌కి వెళ్ళాలనుకోండి. హైదరాబాద్‌లో ఎన్ని మెడికల్ సెంటర్లు ఉన్నాయో ఆ మెడికల్ సెంటర్‌లలో ఏ మెడికల్ సెంటర్ వస్తాదో నీకు తెలీదు, నాకు తెలీదు. ఏ సెంటర్ వస్తే ఆ మెడికల్ సెంటర్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మెడికల్ టెస్టులు అయితే బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఎక్స్‌రే ఉంటుంది, బాడీ చెకప్ అనేది కంపల్సరీగా ఉంటుంది. బ్లడ్ టెస్ట్‌లో హెచ్ఐవి, హెచ్‌సివి, బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, బ్లడ్‌లో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చూస్తారు. ఇంకా ఎక్స్‌రే వచ్చి డాట్స్ అంటే మచ్చలు ఏమైనా ఉన్నాయా, లేదా ఏదన్నా ఒపాసిటీ అంటే నెమ్ము ఏదన్నా ఉందా, తర్వాత ఎముకలు ఏమైనా బెండ్ అయి ఉన్నాయా, ఏదైనా ఎన్నుపూస ఏదన్నా ప్రాబ్లమ్ అయి ఉందా, ఇలాంటి టెస్టులన్నీ కూడా ఎక్స్‌రేలో ఉంటాయి. ఇంకా మూడోదొచ్చి బాడీ చెకప్ అనేది ఉంటుంది. బాడీ చెకప్ అంటే మనకి ఏదైనా బాడీలో గాయాలు ఏమన్నా ఉన్నాయా, ఆ గాయాలు ఎందువల్ల అయినాయి, ఏంటి, ఇలాంటి క్వెషన్స్ కూడా అడుగుతారు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి మీరు ఏదైనా ఆపరేషన్ చేసుకొని ఉన్నా కూడా అది ఎందుకు చేయించుకున్నారు ఏంటి అని కూడా అడుగుతారు. ఇంకా ఐ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. డ్రైవర్‌గా వచ్చే వాళ్ళకు కంటి చూపు ఎట్లుంది ఏంటి అనేది కూడా ఐ టెస్ట్ అయితే కంపల్సరీగా చేస్తారు. ఫిజికల్‌లో పాస్ అవ్వాలి, ఎక్స్‌రేలో పాస్ అవ్వాలి, బ్లడ్ టెస్ట్‌లో పాస్ అవ్వాలి. వీటిలో ఏది ఒకటి రిజల్ట్ సరిగ్గా రాకపోయినా ఖచ్చితంగా మెడికల్ అయితే అన్‌ఫిట్ అయితే చేసేస్తారు. మెడికల్‌కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడండి. ఎక్కడికెళ్తే మెడికల్ ఈజీగా పాస్ అవ్వచ్చో, ఏ మెడికల్ సెంటర్‌లో అయితే రిజల్ట్ బాగుందో ఆ మెడికల్ సెంటర్‌కే, ఆ హాస్పిటల్‌కి వెళ్ళడానికే ట్రై చేయండి. ఇంకా కువైట్‌లో వచ్చి మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుందంటే, కువైట్‌లో ఎక్స్‌రే, బ్లడ్ టెస్ట్ ఈ రెండే ఉంటాయి. బాడీ చెకప్ అయితే ఏమి ఉండదు. ఇక్కడ బ్లడ్‌లో ముఖ్యంగా ఏమి చూస్తారంటే హెచ్ఐవి, హెచ్‌సివి అంటే కామెర్లు, హెచ్ఐవి అంటే ఎయిడ్స్. ఎయిడ్స్ గానీ, కామెర్లు గానీ, బ్లడ్ ఇన్ఫెక్షన్ గానీ ఈ మూడే ముఖ్యంగా చూస్తారు. ఈ మూడింటిలో ఏది ప్రాబ్లమ్ ఉన్నా సరే ఖచ్చితంగా మెడికల్ అయితే అన్‌ఫిట్ చేసి ఆన్‌లైన్ ఎక్కిచ్చేస్తారు. ఇక్కడ మెడికల్ అన్‌ఫిట్ చేసి ఆన్‌లైన్ ఎక్కిచ్చారంటే డైరెక్ట్ మనం టికెట్ ఏసుకొని మళ్ళీ మన దేశానికి మనం వెళ్ళిపోవాలి. ఇంక ఎక్స్‌రే అనేది ఓన్లీ ఎక్స్‌రేలో డాట్స్, అది కూడా బ్లాక్ డాట్స్ ఉంటే పెద్దగా పట్టించుకోరు గానీ, వైట్‌వి అంటే తెల్ల మచ్చలుంటే కొద్దిగా పట్టించుకుంటారు. నల్ల మచ్చలుంటే అంతగా పట్టించుకోరు. తెల్ల మచ్చలుంటే అవి టీబీకి సంబంధించిన మచ్చలనేసి ఈళ్ళు అన్‌ఫిట్ చేసే అవకాశం ఉంటాది. అంటే ఊపిరితిత్తుల్లో నెమ్ము అనేది ఎక్కువగా ఉంటే రిపీట్ రాస్తారు. మళ్ళీ రాండి ఒక 10 రోజులు టాబ్లెట్స్ వాడని. రెండోసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మెడికల్ అయితే ఫిట్ చేస్తారు. ఇండియాతో పోల్చుకుంటే కువైట్‌లో మెడికల్ పాస్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఇండియాలో మీరు ఎంతో డబ్బులు పెట్టి ఎన్నో హాస్పిటల్‌లు తిరిగి ఏదో ఒక విధంగా మెడికల్ అయితే పాస్ అయ్యి ఉంటారు. అక్కడ మెడికల్ పాస్ అయిన తర్వాత ఒక డౌట్ అయితే ఉంటుంది మీకు. మేము ఇక్కడే మెడికల్ పాస్ అవ్వడానికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, ఇన్ని హాస్పిటల్‌లో తిరిగాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో ఏమో మెడికల్ టెస్టు. అక్కడ ఒకవేళ మెడికల్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ మనం రిటర్న్ వచ్చేయాలి కదా అని ఒక పెద్ద భయం అయితే ఉంటది. ఇండియాకి ఇక్కడికి చాలా డిఫరెన్స్.
ఇక్కడ 99% మెడికల్ అయితే ఫిట్ అయిపోతారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీకు బ్లడ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం రావద్దండి. కువైటే కాదు, ఏ కంట్రీకి కూడా వెళ్ళొద్దండి. సౌదీ కావచ్చు, మస్కట్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళొద్దండి. మీకు బ్లడ్‌లో ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కామెర్లు కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, బ్లడ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇంకా వేరే వేరే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే రావద్దు. మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తారు ఇక్కడికి. ఆ డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. మీరు పెట్టుకున్న డబ్బులన్నీ కూడా నష్టపోతారు కాబట్టి బ్లడ్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా ఇంటి దగ్గర ఆగిపోండి. ఎక్స్‌రేలో ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఏదో ఒకటి చేసుకొని ఇక్కడికొచ్చినారంటే ఈజీగా ఇక్కడ పాస్ అయితారు. మీకు చాలామంది చెప్తూ ఉండొచ్చు, ఇండియాలో మెడికల్ పాస్ అవ్వకపోతే మీరు ఏదైనా డబ్బులు పెట్టుకొని మెడికల్ చేసుకొని ఇక్కడికొచ్చారంటే ఇక్కడ కూడా మెడికల్ ఫెయిల్ అయితారని. బ్లడ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం ఆగిపోండి. ఎక్స్‌రేలో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే లేదా ఫిజికల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటివి, అంటే ఫిజికల్ అంటే ఏంటి, బరెంకలు ఎన్నుపూస బెండయ్యి ఉంది, ఒక ఎముక పెద్దదిగా ఉంది, ఒక ఎముక చిన్నదిగా ఉంది, తర్వాత మీకు ఒపాసిటీ ఉంది, డాట్స్ ఉన్నాయి, ఇలాంటివి చెప్పి చిన్న చిన్న పాయింట్స్ కూడా పట్టుకొని మెడికల్ అన్‌ఫిట్ చేస్తా అంటారు. అలాంటివి పెద్ద సమస్య అయితే ఉండదు ఇక్కడ. ఇక్కడ ఈజీగా మెడికల్ అయితే పాస్ అవుతారు. కువైట్‌లో మెడికల్ చేసుకోవడానికి అమౌంట్ ఎంత అయితుందంటే ఓన్లీ 10 కేడీలు మాత్రమే అమౌంట్ అయితే కట్టించుకుంటారు. ఇండియాలో అయితే గనక మెడికల్ సెంటర్ వాళ్ళు డబ్బులు దోచేస్తున్నారు బ్రదర్. నిజం చెప్తున్నా. ఫస్ట్ వచ్చి 6,500 ఉండింది మెడికల్ ఫీజు. ఎప్పుడు 2018లో నేను మెడికల్‌కెళ్ళా. అప్పుడు 6,500 మెడికల్ ఫీజు ఉండింది. 2018 నుంచి 2021కి వచ్చాక 7,500 అయింది. 2021 నుంచి 2023కొచ్చాక 2024లో 8,500 అయింది. ఇప్పుడు ప్రెజెంట్ 9,500 మెడికల్ ఫీజే తీసుకుంటున్నారు. అది కూడా ఒక 10 డేస్ నుంచి మెడికల్ ఫీజ్ అయితే పెంచారు. 9,500 మెడికల్ ఫీజు కట్టించుకుంటున్నారు. అదే గల్ఫ్ దేశాల్లో ఎంత తెలుసా? ఓన్లీ మెడికల్ చేసుకోవడానికి మన ఇండియన్ కరెన్సీలో, మన ఇండియా డబ్బుల్లో చెప్పాలంటే 3,000 మాత్రమే. ఇక్కడ మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి ఓన్లీ 3,000. మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళాలి, అవన్నీ ఏం లేదు. డైరెక్ట్ ఇక్కడ మెడికల్‌కి వెళ్ళేటప్పుడు మనకి ఎవరైతే వీసా ఇచ్చింటారో ఇక్కడ స్పాన్సరు, ఇక్కడ కపిల్, ఆ కపిల్‌ది సివిల్ ఐడీ తీసుకొని డైరెక్ట్ మెడికల్ సెంటర్‌కి వెళ్ళేసి ఆ సివిల్ ఐడీ ఎంటర్ చేసుకొని మన పాస్‌పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసుకొని 10 కేడీలు డబ్బులు కట్టించుకొని మెడికల్ అనేది చేసేస్తారు ఇక్కడ. సేమ్ గల్ఫ్ కంట్రీలో ఎక్కడైనా సరే 3,000 కంటే ఎక్కువ ఖర్చు రాదు మెడికల్ చేసుకోవడానికి. అదే మన ఇండియాలో ఎంత, డబల్ కాదు, త్రిబుల్ అయిపోయింది. త్రిబుల్ పెంచేశారు. చూడండి, ఇక్కడ 3,000తో మెడికల్ చేస్తా అంటే మన ఇండియాలో 9,500 మెడికల్ ఫీజు తీసుకుంటున్నారు. మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి 1,200, 1,500 ఫీజు తీసుకుంటారు. అపాయింట్మెంట్ బుక్ చేసేవాడు అనేవాడు, వాడు ఒక ఇంటర్నెట్ ఉంటుంది, వానికి ఇంటర్నెట్ ఛార్జెస్ ఉంటాయి, వానికి ఒక ల్యాప్టాప్ ఉంటుంది, లేదా సిస్టమ్ ఉంటుంది, రూమ్ బాడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి అతను బుక్ చేసి ఇవ్వాలంటే ఒక 500 ఆశిస్తాడు. అది నో ప్రాబ్లం, అది ఇవ్వాలి. మెడికల్ ఫీజు అయితే చాలా దారుణం. 9,500 అంటే చాలా ఎక్కువ. ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఎవరన్నా ఏమన్నా మాట్లాడినారంటే మెడికల్ పాస్ అవుతామో కామని ఒక భయము, కావాల్సిన ఏమన్నా మెడికల్ అన్ఫిట్ చేస్తారని ఒక భయము. ఇలా ఎవరు మాట్లాడేదానికి ముందుకు రావడం లేదు. మెడికల్ ఫీజు అయితే సంవత్సరం పెంచుకుంటా పోతున్నారు. 2027కి వచ్చాక 10,500 చేస్తారు మెడికల్ ఫీజే. నిజంగా చూడండి, కావాలంటే రాసి పెట్టుకోండి. 2027లో 10,500 మెడికల్ ఫీజు అవుతుంది. కావాలంటే చూసుకోండి. మీకు వీసా వచ్చిన తర్వాత మీకు మెడికల్ కానీ, స్టాంపింగ్ కానీ, పీసీసీ కానీ, ఎమిగ్రేషన్ కానీ ఎలాంటి ప్రాసెస్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను కూడా మెడికల్ అయితే చేయిస్తున్నాను. ఎందుకంటే మన ఫాలోవర్స్ కోసం, మన ఫాలోవర్స్ ఎక్కడెక్కడో వెళ్ళి మెడికల్ పాస్ అవ్వక చాలా కష్టాలు పడుతున్నారు పాపం. లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి కూడా మెడికల్ చేయించుకున్నారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళైతే 99% మెడికల్ అయితే ఫిట్ అయినారు. అంటే నేనేమన్నా మళ్ళీ సెట్టింగ్ చేయిస్తానేమో, నేనేమన్నా అక్కడ మాట్లాడి చేయిస్తానేమని మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదు. నార్మల్‌గానే ఏ మెడికల్ సెంటర్‌లో రిజల్ట్ బాగుంటుందో ఆ మెడికల్ సెంటర్‌కి ఏదో విధంగా అపాయింట్మెంట్ బుక్ చేసి పంపించడం అయితే జరుగుతుంది. అక్కడ మెడికల్ అయితే పాస్ అవుతున్నారు. ఏదో ఒక విధంగా పాస్ అయిపోతున్నారు. ఏ మెడికల్ సెంటర్‌కి వెళ్తే మెడికల్ ఈజీగా పాస్ అవ్వచ్చు ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిఫికేషన్ కావాలంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు వీసా వచ్చిన వెంటనే నన్ను కాంటాక్ట్ అయ్యారంటే మీకు తక్కువ డబ్బుల్లోనే మెడికల్ అయిపోతుంది. ఎక్కడెక్కడో తిరిగి డబ్బులన్నీ పోగొట్టుకొని లాస్ట్‌కి నాకు మెసేజ్ చేసి పలానా హాస్పిటల్‌కి వెళ్ళానన్నా అక్కడ మెడికల్ అవ్వలేదు, నాకు పలానా ప్రాబ్లమ్ చెప్పారన్నా, లేదు అక్కడ ఇంకొక హాస్పిటల్‌కి వెళ్ళానన్నా, ఇట్లా 4, 5 హాస్పిటల్‌లో తిరిగి డబ్బులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చేసి ఏదో విధంగా మెడికల్ చేపినా, వీసా టైం 10 రోజులు ఉంది, నెల ఉంది, 25 రోజులు ఉంది అనేసి లాస్ట్‌లో నా దగ్గరికి వస్తారు. 20 రోజులు, 15 రోజులు వీసా టైం పెట్టుకొని మెడికల్ పాస్ అయినా లాభం లేదు. మళ్ళీ స్టాంపింగ్ చేసుకోవాలి, కొందరికి ఎమిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది, ఎమిగ్రేషన్ చేసుకోవాలి, ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి లేట్ అయిపోతుంది. కాబట్టి కనీసం 1 మంత్ అన్న వీసా టైం ఉంటే
లాస్ట్లో మన దగ్గరికి వచ్చిన ఎట్లా ఒకట్లా మెడికల్ ఏదో విధంగా చేయించడానికి ట్రై అయితే చేస్తాను. ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం 10 మందికి షేర్ చేయండి. చాలామంది ఇండియాలో మెడికల్ పాస్ అయిన తర్వాత కూడా భయపడుతుంటారు. ఎందుకంటే మేము ఎక్కడెక్కడో తిరిగి మెడికల్ ఏదో ఒక విధంగా మెడికల్ అయితే పాస్ అయినాం. ఇంకా అక్కడికి వస్తే అక్కడ ఎలా ఉంటుందేమో అని ఒక భయం అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు భయపడాల్సిన పని లేదు. చెప్పే కదా, బ్లడ్లో ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే హెవీగా ఇక్కడికి రావద్దండి. వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్. అందరూ కూడా కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే చేస్తాం మీరు పెట్టిన కామెంట్లను బట్టి. అందరికి బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.